లూకా సువార్త 24వ అధ్యాయాన్ని కూడా ధ్యానం చేస్తాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు గత 2000 సంవత్సరాల కిందట ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి తన యొక్క మాదిరి మరణములో, సమాధిలో ఉన్నప్పుడు, పునరుద్ధానుడైనప్పుడు 3 విధాలుగా మనిషికి మరణము లేదు. మనిషి భూమి మీద చనిపోయినా దేవుని యందు విశ్వాసం కలిగిన వాడైతే తిరిగి లేస్తాడు అని ఆయన మాదిరి చూపించాడు. హల్లెలూయా. ఒకసారి మనం లూకా సువార్త 24వ అధ్యాయాన్ని ధ్యానం చేసినట్లయితే, యేసు ప్రభుల వారు ఈ యొక్క పునరుద్ధాన దినమున ఆదివారం, చదవండి, ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు హల్లెలూయా. కొంతమంది ఎక్కడికి వెళ్ళారంటే సమాధి దగ్గరికి వెళ్ళినారు. అక్కడ యేసు ప్రభుల వారు లేరు. ఈ రోజున, ఈస్టర్ రోజున, పునరుద్ధాన దినమున చాలా మంది గుట్టల మధ్యలో, సమాధుల మధ్యలో తిరుగుతూ ఉంటారు. మనం కూడా ఇక్కడికి వచ్చాం. ఆయన్ని వెతకడానికి రాలేదు. ఆయన ఎలాగూ లేచాడో, ఆయన ఏంటిదనేది, ఆయన ఎలా పునరుద్ధానుడయ్యాడో, ఆ పునరుద్ధాన దినములో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ కూర్చొని ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు పోయినా యేసు ప్రభుల వారి సమాధి ఖాళీగానే ఉంటుంది కదా. ఇప్పుడున్న సమాధుల కాడికి వెళ్తే అవి నిండు సమాధులే, కుళ్ళిపోయిన శవంతో ఉంటది. కానీ యేసు ప్రభుల వారి సమాధి చూడండి, ఖాళీ. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనకి ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటంటే, నీ దేహం అనే సమాధి ఖాళీగా ఉందా, లేక దాంట్లో నిర్జీవ క్రియలతో ఇంకా అమృతల్యమైనటువంటి కుళ్ళిపోయిన దేహముగా నీకుందా? కీర్తన గ్రంథములో స్పష్టంగా రాయబడింది, నీ యొక్క కుమారునికి నీకు కుళ్ళు పట్టనివ్వలేదు. అందుకే సుగంధ ద్రవ్యములు తీసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు లేచినాడు. ఈ లోకానికి ఒక నిరీక్షణ లేదు. ఏ దేవుడైనా, ఏ దేవత అయినా, ఏ మనిషి అయినా, మనిషి జరిగిపోతే మళ్ళా వాడు లేచే అవకాశము ఉన్నదా? ఉన్నది అని యేసు ప్రభుల వారు మనకు తన మాదిరిలో, తన పునరుద్ధాన దినములో తెలియపరుస్తూ ఉన్నాడు. చదువుదాం. ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. హల్లెలూయా. ఏమంటున్నారు దేవదూతలు? ఆయన చనిపోయిన దేవుడు కాదు. మరణము ఆయనను బంధించుట అసాధ్యము. ఈ లోకములో బ్రతికే ప్రతి దేవతకు, ప్రతి దేవుళ్లకు, దేవతలకు అందరికీ మరణాలున్నాయి, అందరి సమాధులున్నాయి, అందరూ చనిపోయిన వారే. గాని యేసుక్రీస్తు ఒక్కడే. మాటలు వస్తలేవు బయటికి. మీరు కూడా అన్యులుగా ఉన్నారా? యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. నువ్వు నమ్ముతున్నావా ఆయన తిరిగి లేచాడని? ఆయన ఆల్రెడీగా సమాధి ఖాళీ చేశాడు. అందుకే చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి ఏ దేవతలన్నా, ఏ దేవుడన్నా, ప్రతి ఒక్కరు చెప్పుకునే విషయం ఏంటంటే, ప్రతి దేవత, దేవుళ్ళు అనబడిన వారు లోకం. వాస్తవం చెప్తే ఈ లోకానికి భగభగ మంట. ఎందుకంటే వాళ్ళు చాతగాని వాళ్ళు, లేవలేని వాళ్ళు, ఒక
ఒక దినము ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపుల నిమిత్తము శ్రమపడి ఆయన మృతుల లోకములో ఉండక మృతులైనటువంటి పాతాళములో ఉన్న వారిని నిన్నటి రోజున ఆయన చెర నుండి బయటికి తీసుకొచ్చాడు. ఈ పరసంబంధమైన విషయాలు మనకు తప్ప వారికి అర్థం కాదు. అందుకే మీ దేవుడు ఇంకా ఏం చేయని వాడిగా చనిపోయాడనిదే వాళ్ళు చెప్తారు, కానీ ఈ వాస్తవాన్ని తెలియచేయరు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అందుకేమంటాడు, మీరు సజీవుడైన వాడిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన మీతో చెప్పినట్టే లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనందరితో చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఆయన సార్వభౌమం కలిగిన వాడు, అంటే తానుకు తనే సర్వశక్తి కలిగిన వాడు. అందుకే ఆ మాటను మనకు యోహాను సువార్త చదవండి 5వ అధ్యాయము 26వ వాక్యంలో మనం చూసినట్లయితే, ఎందుకు ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడని దేవదూతలు చెప్తున్నాయంటే 2 విషయాలు ఉంటాయి. ఏకత్వం అంటే కొంతమంది అర్థం కాదు. యేసుప్రభుల వారు తండ్రిన దేవుడు ఏకత్వం కలిగిన వారు. ఈ ఏకత్వం అనే సబ్జెక్ట్ తెలియక పిల్లకాయలందరూ కూడా ఆగమవుతున్నారు లోకంలో. యేసుప్రభుల వారు మరియమ్మ దర్శించినప్పుడు యోహాను సువార్తలో చెప్పాడు, నీ తండ్రైన దేవుడు నన్ను మృతుల్లో నుండి లేపాడు అని.